హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వావ్ కిచెన్స్. ఈరోజు మనం కోవా లేకుండా చాలా టేస్టీగా హెల్తీగా ఉండే సొరకాయ క్యారెట్ హల్వా తయారు చేసుకుందాము. ఇది సూపర్ సాఫ్ట్గా రిచ్ టేస్ట్తో వస్తుంది. మన ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. మరి ఈ స్వీట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసుకుందామా. క్యారెట్ తురుము, సొరకాయ తురుము, పాలు, షుగర్, నెయ్యి, యాలకుల పొడి, జీడిపప్పు, బాదం పప్పు, ఇంట్లో అవైలబుల్గా ఉండే ఎటువంటి డ్రై ఫ్రూట్స్ అయినా పర్లేదు. దీనికోసం ముందుగా స్టవ్ పైన పాన్ పెట్టి 3 టేబుల్ స్పూన్స్ గీ యాడ్ చేసి మన దగ్గర అవైలబుల్గా ఉండే డ్రై ఫ్రూట్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే నెయ్యిలో 1 కప్ క్యారెట్ తురుము వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ క్యారెట్ తురుము పచ్చివాసన పోయేంత వరకు అండ్ అలాగే ఇందులో ఉన్న వాటర్ కొంచెం ఎవాపరేట్ అయిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని సిమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోవాలి. హైలో పెట్టేయకూడదు. హైలో పెట్టేస్తే మాడిపోతుంది. చూస్తున్నారు కదా, ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 కప్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ మీగడ పాలు, ఫ్రెష్ మీగడ పాలు తీసుకున్నాను. కాచి చల్లార్చినటువంటి మీగడ పాలు తీసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, కొంచెం మనకు పాలు మిగిలాయి. ఆ టైంలో మనం 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక 1/2 కప్ పంచదార యాడ్ చేసుకుందాం. నేనైతే ఇంత సరిపోతుంది మేము తినే స్వీట్కి. మీకు కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. క్యారెట్లో ఏంటంటే కొంచెం స్వీట్ ఉంటుంది కాబట్టి క్యారెట్ కొంచెం తక్కువగా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మనం షుగర్ యాడ్ చేసాక వాటర్ లాగా వచ్చింది కదా, అదంతా ఎవాపరేట్ అయిపోయి అదంతా దగ్గరకు అయ్యాక 1 స్పూన్ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా అయిన తర్వాత ఇదంతా మనం ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని దానిపైన ఒక క్లాత్ వేసుకొని గ్రేట్ చేసి పెట్టుకున్నటువంటి 1 కప్ సొరకాయ తురుము మొత్తాన్ని ఇలా ఒక క్లాత్లో వేసుకొని స్క్వీజ్ చేసేసుకోవాలి. మొత్తం వాటర్ మొత్తం పిండేసుకోవాలి. ఈ వాటర్ తోటి ఫ్రై చేద్దామంటే చాలా టైం పడుతుంది అండ్ అలాగే తురుము కూడా త్వరగా ఫ్రై అవ్వదు, కొంచెం మెత్తగా అనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, స్క్వీజ్ చేసుకున్న తర్వాత ఎంత పొడిగా ఉందో. ఇప్పుడు దీన్ని మనం ఫ్రై చేసుకోవాలి. దానికోసం ఇంతకుముందు యూస్ చేసినటువంటి ప్యాన్లోని 3 టేబుల్ స్పూన్స్ గీ యాడ్ చేసుకొని తర్వాత సొరకాయ తురుము 1 కప్ సొరకాయ తురుము వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఫ్రై అయిపోయిన తర్వాత ఎలా వచ్చిందో. ఇప్పుడు మనం 1/2 కప్ మిల్క్ యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా ఎలా ఉడుకుతుందో. మనకు క్యారెట్లో కన్నా ఇక్కడ అయితే మనం యాడ్ చేసిన మిల్క్ పగిలి ఇలా కోవాలాగా అవుతుంది. చూసారా, అక్కడ మనకు అంతగా కనిపించలేదు కానీ ఇక్కడ బాగా కనిపిస్తుంది. అందుకే ఇంకా ఎక్స్ట్రా కోవా యాడ్ చేయట్లేదు. అండ్ అలాగే ఇప్పుడు 1 కప్ పంచదార యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ అలాగే నేను ఎటువంటి ఫుడ్ కలర్స్ కూడా యూస్ చేయట్లేదు. ఇఫ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు యాడ్ చేసుకోండి. గ్రీన్ కలర్ యువర్ విష్. అండ్ అలాగే ఇప్పుడు యాలకుల పౌడర్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ 1 స్పూన్ జీడిపప్పు, అది మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారా, వాటర్ కూడా అయిపోయాయి, మిల్క్ కూడా ఎవాపరేట్ అయిపోయి బాగా పొడిగా వచ్చింది. ఇప్పుడు ఈ సొరకాయ తురుమును కూడా మనం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. నేనైతే ఇలా అడ్జస్ట్ చేసుకుంటున్నాను. క్యారెట్ తురుము, సొరకాయ తురుము, తర్వాత మళ్ళీ క్యారెట్ తురుము, మళ్ళీ సొరకాయ తురుము, అట్లా నేను అడ్జస్ట్ చేసుకుంటున్నాను కలర్ఫుల్గా కనిపించడానికి. అండ్ దీనిపైన నేను కొంచెం ఇంతకుముందు ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి జీడిపప్పు, అవన్నీ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, వాటితోటి గార్నిష్ చేసుకుంటున్నాను. ఇదిగోండి, మనం ఎటువంటి కోవా లేకుండా చేసినటువంటి క్యారెట్ సొరకాయ హల్వా రెడీ. ఇది ఫ్రీజ్ చేసుకొని 1 అవర్ తర్వాత తిన్నా లేదా వేడిగా తిన్నా చాలా టేస్ట్ ఉంటుంది. రెసిపీ నచ్చితే ట్రై చేయండి, టేస్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.